టన్నల్ ఇది లాస్ట్ మంత్ అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడైతే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నేనైతే చూడటం జరిగింది. నాకు ఎలా అనిపించింది, నా ఒపీనియన్ ఏంటంటే చూద్దాం. మూవీ ప్లాట్ ఏంటంటే 6 కానిస్టేబుల్స్ జాయినింగ్ లెటర్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తారు. కానీ వాళ్ళకి జాయినింగ్ లెటర్ ఇవ్వరు, నైట్ దాకా కూడా ఇవ్వరు. నైట్ అడిగితే రేపొద్దున తీసుకోండి అని చెప్తారు. కానీ మీరు పెట్రోలింగ్కి రౌండ్స్కి వెళ్ళాలని చెప్తారు. ఆ రౌండ్స్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్లు ఎదుర్కొన్నారు, అలాగే ఏం ప్రాబ్లం వచ్చింది అనేది మూవీ యొక్క ప్లాట్. స్టార్టింగ్ ఒక బ్యాంక్ రాబరీ జరుగుతుందని పోలీసులు పట్టుకున్నట్టుగా చూపిస్తారు. తర్వాత హీరో ఫ్రెండ్స్ అలాగే హీరోయిన్ ఇంటరాక్షన్ అన్నీ రొటీన్గానే ఉంటాయి. హీరోయిన్ పెట్టాం కదా, ఒక సాంగ్ పడేసి లవ్ ట్రయాంగిల్ పెట్టేద్దాం అని చెప్పి పెట్టేసి ఒక సాంగ్ పడేశారు. అది ఎక్కువ డ్రాగ్ చేయలేదు, జస్ట్ ఒక సాంగ్తో ఫినిష్ చేస్తారు. ఇంకా హీరోయిన్ వచ్చేసి లావణ్య త్రిపాఠి మాట. తనకు అంత స్కోప్ ఏం దొరకలేదు, జస్ట్ ఉందంతే. ఇంకా హీరో ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఏదో జాబ్ చేసుకోవాలని ఇంటర్వ్యూలతో తిట్టి ఒక ఎమోషనల్ సీన్ పెట్టి తను జాబ్కి వచ్చేలా చేస్తాడు. అక్కడి నుంచి మా 6 పోలీసులు ఒకేసారి ఎందుకు పోలీస్ స్టేషన్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది, వాళ్ళందరూ ఆ నైట్ పెట్రోలింగ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ మెయిన్. అక్కడి నుంచి మొదలవుద్ది సినిమా. వాళ్ళంటూ ఒక ఇన్సిడెంట్ని ఫాలో అయ్యి వెళ్తే ఒక చోటనైతే స్టక్ అయిపోతారు. బయటికి ఎలా వెళ్ళాలో తెలియదు. ఒక పోలీసుని కాంటాక్ట్ చేస్తకుండా, ఒకరు ఫోన్ చేస్తకుండా అక్కడే స్టక్ అయిపోతారు. కానీ అక్కడ జరిగే ఇన్సిడెంట్లు వాళ్ళకే భయంకరంగా అనిపిస్తాయి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్ అయితే తీసుకెళ్లారు. నైట్ టైం జరుగుతూ ఉంటుంది. చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఏం చేస్తాడు ఇప్పుడు హీరో, వీళ్ళు ఎలా సర్వే అవుతారని చెప్పి ఒక్కొక్క పాయింట్ చూపిస్తుంటారు. చాలా అంటే స్క్రీన్ మీద హుక్ చేసే విధానంగా అయితే రాసుకున్నారు. రన్ టైం కూడా తక్కువ, 2 hours మాత్రమే ఉంది. అలాగే ఇంటర్వెల్ కూడా వచ్చేసింది అనమాట. ఇంటర్వెల్లో చిన్న బిట్ ఆఫ్ ట్విస్ట్ అయితే పెట్టాడు. అప్పుడు అనిపిస్తుంది మొత్తం వీడి జీవితం మొత్తం విలన్ గారి చేతిలో ఉన్నాయి, అసలు విలన్ ఎందుకు చేస్తున్నాడు ఇదంతా, వీళ్ళు ఎంత ఎవరు అని చెప్పి మనం ఇంకా లేగరి వెయిట్ చేస్తాం. అసలు హీరో ఎలా చేస్తాడు, ఎలాంటి ప్లాన్ వేసి ఇక్కడి నుంచి బయటపడతాడు, ఎలా పోలీసులకు చెప్తాడు అని చెప్పి ఎదురు చూస్తాను. కానీ సెకండ్ హాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది. ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉండదు, ఒక హై మూమెంట్ ఉండదు, ఏమీ ఉండదు. అసలు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ పెట్టారు దానికి. అది ఒక బొమ్మ రూపంలో పెట్టేశారు. ఆ కనెక్ట్ మనం అవ్వమాట. ఒక ఎమోషనల్ స్టోరీ అది, బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. కానీ అది మనకు కనెక్ట్ అవుతే ఓకే, ఈ రివెంజ్ కోసం విలన్ చేస్తున్నాడు అని చెప్పి మనం కనెక్ట్ అవుతాం. కానీ కనెక్ట్ అయ్యేలా లేదు. ఒక ఏదో బొమ్మల్లా పెట్టేశారు, ఏదో చేస్తున్నారు. హీరో కూడా అంతే, ఒక హై ఇచ్చే మూమెంట్ అయితే ఉండదు. ఈ మూవీకి టన్నల్ అని పేరు పెట్టారు. అసలు టన్నల్ సీన్ ఎక్కడా దొరకలేదు నాకు. మూవీ అనేది అయిపోతుంది తప్ప టన్నల్ సీన్ అనేది ఎక్కడ రాలా. ఎందుకు పెట్టారబ్బా అని ఆలోచించే టైంలో ఆ లాస్ట్లోకి వెళ్ళిపోతే అంటే క్లైమాక్స్ ఇంకా 15 minutes ఉండగా ఆ టన్నల్ అనేది తీసుకొచ్చారన్నమాట బయటికి. అప్పుడు ఆ 5 minutes సస్పెన్స్ చూపించిన విజువల్స్ చాలా అంటే బాగున్నాయి. ఆ 5 minutes అయిపోయిన తర్వాత అసలు ఇప్పుడు మనీ హీరో ఎలాగే వీళ్ళందరినీ ఎలా బయటికి తీసుకొస్తాడు అని చెప్తే ఆ విలన్ ఉన్నాడు. ఆ విలన్ నాకు మీ మీద కోపం కాదు, మీరు వేసుకున్న యూనిఫామ్ మీద కోపం అంటూ ఉంటాడు. ఒక విలన్ని హైలైట్గా చూపించలేదు, విలన్ని బాగా పవర్ఫుల్గా యూజ్ చేసుకోలేదు. అలాగే క్లైమాక్స్లో హీరోయిన్ విలన్ కొట్టాలి, కొట్టేశాడు, అయిపోయింది అన్నట్టుగానే ఫినిష్ చేశారు. ఓవరాల్గా అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే మూవీ అయితే యావరేజ్.